తమ్ముడు హెడ్ ఏంది ఇంకా అట్లా కూర్చున్నావు? జల్దీ తాళాల కురికి 4 గుడ్ల కళ్ళు పట్టుకురా పో. ఇవి అభిషేకు, నువ్వు కటికే దగ్గర పోయి 2-3 ఆటలు పట్టుకురా. కోసి మటన్ నుండి తలకాయ బోటి ఫ్రై చేపిద్దాం. దీని తల్లి కళ్ళు దాక్కుండా తలకాయ బోటి తింటే రిమ్మని ఎతికెక్కి గుమ్మనాలే. కాదు, ఏం రోగం వచ్చింది? ఏంది కథ? అంత ఖుషిగా ఉన్నట్టు ఏమైంది నీకు? ఇంకేం కావాలరా తమ్మి? మన టీం చూసినావు ఎట్లుందో? సూత్రే దడ దడ ఉట్టాలి ఒక్కొక్కరికి. గసోటి టీం సెట్ చేసింది మన కావ్యక్క. గీ మాత్రం దావత చేసుకోకపోతే ఎట్లనే? ఇక సూత్రనే తడ కొడుతుందంటే గ్రౌండ్ లో దిగి కొడితే కింద మీద గారిపోతుందేమో ఒక్కొక్కరికి. మరి కావ్యక్క మజాక. కావ్యక్క, నీ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. మంచి మంచి ఫోటోగాలం పట్టుకొచ్చినావు. గీ ముచ్చలనైతే నేను మస్తు మెచ్చుకోవాలి. నా పర్ఫార్మెన్స్ ఏమున్నది కానీ ఇక మీ పర్ఫార్మెన్స్ చూపించాలి. గీసండి టీంని మీ చేతిలో పెట్టినాక కూడా కప్పు కొట్టకపోతే గువ్వలు గుయ్యమంటాయి. ఏ ఊకోక్క, పోయిన ఏడాది జర్రంతలో మిస్ అయింది. ఈ తూరి టీం ఇంకా గట్టిగా సెట్ అయింది. ఈ తూరి ఎట్లయినా కప్పు కొట్టి నీ చేతిలో పెడతా. పెట్టకపోతే ఊకుంటానా? కాటేరమ్మకు పొట్టేలు బలిచ్చినట్టు నేను బలిస్తా కొడగా. నేను చూడనికే స్మార్ట్, లోపలంతా మాస్. ఏం సైలెన్సర్ అన్న? గ్రౌండ్ మొత్తం సైలెంట్ గా పెట్టి నువ్వే సైలెంట్ అయినావు. నోట్లకి వెళ్ళి మాట వస్తలేదండి. వచ్చినావా? ఇంకా రాలేదని దాన్ని చూస్తానా? అయినా అందరికన్నా ఎక్కువ పైసలు తీసుకునేదేమో నువ్వు, పేరించేదేమో నన్న. ఇదేం లెక్కవే నాకు అర్థం కాదు. నీకేం చెప్పు, నీకు అర్థం కాలేదా? నీకన్నా నాకు ఎందుకు ఎక్కువ ఇస్తాను? చెప్పు మరి, నన్ను చెప్పమని నేను చెప్తా. ఏమద్దత్ గవర్నెందుకు గాని ఇంత కలదాగే నీ పన్ను చూసుకోపో. మళ్ళీ నేనేమన్నా అంటే కావ్యక్క కోపం అవుతుంది. అవే సైలెన్సర్ అన్న, నన్ను ఏడాడిపిస్తావు? ఓపెనర్ ఆడిపిస్తావా నడిమిట్లనా? ఒకవేళ నన్ను ఓపెనింగ్ పంపిస్తే ఎవరికి నీకు దింపుతావు? అభిషేక్ నేనా? అభిషేక్ షేక్ ఆడిస్తా. ఏం కిషను ఏమనిపిస్తుంది? వచ్చి రాగానే నా జా కేసులు పెట్టినావులే. నువ్వేదో మంచోడు అనుకుంటే నాకే పుల్లలు పెడుతున్నావు కదా. మేమేంది మా కాంబినేషన్ ఏంది? ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడా, ఎసరలేదు పసరలేదు. నీ అబ్బా నేను ఏమన్నానే అభిషేక్ గట్లా ఫైర్ అవుతాను? నేనేదో వట్టి గట్లా అడిగినా. గా ఓపెనింగ్ ఏదో నువ్వే చేసుకో, నాకు వద్దు. తమ్మి, నువ్వు ఓపెనింగ్ జోలికి పోకు. వాళ్ళు మంచిగా సెట్ అయ్యారు. గాళ్ళ మధ్యలో పోయినావంటే నిన్ను నన్ను ఇద్దరిని కలిపి కొడతారు. గాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, కొట్టుడు. అది బాలైనా నువ్వైనా నేనైనా. నిన్ను ఫస్ట్ డౌన్ లో పంపిస్తా గుబులోడాకు. అగో ఏడైతేందన్నా, ఏడాడమంటే గాడు ఆడతా. మ్యాచ్కి గెలిపియాలి గంతే కదా. నీకు ఎరకలేదా నా కొట్టుడేందో? నాకెరికే తమ్మి, గందికే కదా తీసుకున్నది. ఈ తూరి నీ పరతాపం ఏముందో మొత్తం చూపి చాలు. ఏం కమ్మిన్స్, ఏంది కథ? కొట్టుడు అని బ్యాటింగ్ గురించి ఒకటే మాట్లాడతాను అంటే నీకు బౌలర్ వద్దా? గసంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకు తీసుకున్నావు? వట్టే టైం పాస్ కా? అరే నీ అవ్వ, నీకేమైందిరు గంట కోపానికి వస్తాను? పోయిన ఏడాది కంటే ఏడాది బౌలింగ్ గట్టిగా ఉండాలనే మిమ్మల్ని తీసుకున్నది. ఇక నువ్వు రాహుల్ చారు స్పిన్ చూసుకోర్రి. నేను షమి హర్షల్ పటేల్ ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటాం. కంతే, కథ మొత్తం వేరే ఉండాలి. ఏ నీకెందుకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటది. నా స్పిన్ తోని గింగిరాలు తిప్పిస్తా. ఒక్కొక్కరికి చుక్కలేగా. సూత్తా తమ్మి సూత్తా. నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా. నువ్వు గనక చక్కగా ఆడకపోవాలి, తీసుకుపోయి జంపన్న వాళ్ళ ముంచుతా. ఓ కమ్మిన్స్ అన్న, నా పేరు ఎరకలేదా నీకు? గట్లా పిలుస్తాను. నా పేరు హర్షల్ పటేల్ కాదు, పర్పుల్ పటేల్. అందరు గట్లనే పిలుస్తారు. ఈ పొద్దు కూడా వికెట్ల మీద వికెట్లు ఇస్తా, పర్పుల్ క్యాప్ కొడతా. నువ్వు సూపర్ తమ్మి, నువ్వు గదే మాట మీద చాలు. ఇక మనందరం కలిసి ఆడితే కప్పు మనదే. ఏంది మీరు ఇంకా అట్లా వస్తాను? జల్దీ లైక్ కొట్టి షేర్ చేయర్రి. IPL దగ్గర పడుతుంది, ఇంకా చాలా వీడియోలు చేసేది ఉంది. చూసినోళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టుర్రి.